పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగుల మీద పడింది. వచ్చిన జీతాన్ని అకౌంట్ల నుంచి ఎలా తీసుకోవాలి అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. వేతన డబ్బులపై ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు ఎంప్లాయీస్. పాత పద్ధతిలో కాకుండా కనీసం 10,000 నగదు రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదని తెలిసినా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. బ్యాంక్ అకౌంట్లలో జమయ్యే ఈ నెల జీతం ఎలా తీసుకోవాలో తెలియడం లేదంటున్నారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిసారిగా జీతం అందుకుంటున్న ఎంప్లాయీస్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 1వ తారీఖు అంటేనే భయపడిపోతున్నారు. రెగ్యులర్ చెల్లింపులు, ఇంటి అవసరాలకు మనీ విత్డ్రా చేసుకోవడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే 2,000 రూపాయలు తీసుకొని నిత్యావసర సరుకుల కొనుగోలుకు పోతే ఎవరు మరి తీసుకొని ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి మరి ఏటీఎంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేసుకుంటూ ఏటీఎంల దగ్గర నిలబడే పరిస్థితి లేదు. మరి ప్రజలకు సరైన పాలనను అందించాలంటే ప్రభుత్వమే ముందుండి మరి ఉద్యోగులకు ఇలాంటి సదుపాయాలను కల్పించాలని చెప్పి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ చిరు ఉద్యోగుల మొరను ఆలకించి తప్పకుండా 10,000 నగదును మరి చిన్న డినామినేషన్తో ఇవ్వాలని చెప్పి మరి తెలంగాణ ఎన్జిఓల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తమ అకౌంట్లలో చెల్లించే జీతాలకు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలంటున్నారు ఎంప్లాయీస్. గతంలో ఇచ్చిన మాదిరిగా జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం జీతం నగదు రూపంలో ఇవ్వలేమని ఇప్పటికే ప్రభుత్వం చెప్పడంతో కనీసం 10,000 నగదు రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు. హర్యానా ప్రభుత్వం కూడా వారి ఉద్యోగులకు 10,000 నగదును అందిస్తోందని చెబుతున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు అనే అంశం వల్ల ఈరోజు అత్యంత సఫర్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ముఖ్యంగా ఎందుకంటే మనకు ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే ఫస్ట్ ఇంటి అద్దె, తర్వాత పాల బిల్లులు, తర్వాత కూరగాయల బిల్లులు, ఇవన్నీ ఫీజులు, ఇవన్నీ చెల్లించలేక తీవ్ర అవస్థలకు గురి కావాల్సి వస్తుంది ఉద్యోగులు. అంతేగాక ఈరోజు అందుకే మేము మా ఉద్యోగులుగా మా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంది ఏంటంటే కనీసం ఒక 10,000 రూపాయలైనా క్యాష్ రూపంలో ఇస్తే మేము మా చిన్న వాటిని మేము తీర్చుకునే విధంగా ఉంటుందని మేము విన్నవించుకున్నాం. ఇక రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి కూడా ఇలానే ఉంది. తాము ఈ వయసులో క్యూ లైన్లలో నిలబడి డబ్బులు తీసుకోలేమంటున్నారు పెన్షనర్లు. ఉద్యోగుల మాదిరిగానే తమకు పింఛన్ను నగదు రూపంలో చెల్లించాలని కోరుతున్నారు. పెద్ద మొత్తంలో వేతనం వచ్చే వారికి నగదు రూపంలో ఇస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఎందుకంటే ఉద్యోగులు అన్నప్పుడు వాళ్ళు టైంకి పోవాలి, అప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలను కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ సరిగా నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏటీఎంల దగ్గరనో లేకపోతే బ్యాంకుల దగ్గరనో వెయిట్ చేసి ఉద్యోగులు ఇక్కడనే ఉంటే మరి పరిపాలన కుంటుపడుతుంది. కాబట్టి అట్లా ఇస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఉద్యోగుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ఆర్థిక శాఖ. ఉద్యోగులకు నగదు రూపంలో 10,000 చెల్లించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది.